నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి కాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైనటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైనటువంటి అక్కినేని నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. నాగార్జున ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే నాగార్జున ఈ మూవీలో విలన్ పాత్రలో కనుక కనిపించినట్లయితే అదో బిగ్ సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకు అంటే నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఈ మధ్య కాలంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఒకవేళ నాగ్ విలన్ పాత్రలో కనుక కూలీలో నటిస్తే ఆయన మొట్టమొదటిసారి ఈ పాత్రలో కనిపించనున్నట్లు అవుతుంది. మరి నాగార్జున ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే లోకేష్ కనకరాజు ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల అవుతున్నా ఆ మూవీల విడుదలకు ముందు ట్రైలర్లను పెద్ద రేంజ్ లో విడుదల చేస్తూ ఉంటారు. ట్రైలర్లు కనుక బాగున్నట్లయితే సినిమాపై బజ్ కూడా పెరుగుతుంది. కానీ లోకేష్ మాత్రం కూలీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయకుండా డైరెక్ట్ మూవీనే విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే కనుక నిజమైతే సినిమాపై ఎక్కువ అంచనాలు పెరిగే అవకాశాలు ఉండవు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి కూలీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.